విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ఆధ్వర్యంలో బాల సంస్కార శిక్షణ సమితి కాకినాడ వారి నిర్వహణలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షురాలు శ్రీ కృష్ణవాణి తెలిపారు. కాకినాడ గాంధీనగర్ వినాయకుని గుడి ప్రక్క వీధిలో విశ్వ హిందూ పరిషత్ బాల సంస్కార శిక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీ కృష్ణవాణి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీదేవి, సుజన, సునీత, భవానీ, ఎస్కే మణిలు వ్యవహరించారు. మహిళలు, చిన్నారులు వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలు పరిశీలించి విజేతలను నిర్ణయించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి జిల్లా శ్రీ కృష్ణవాణి అధ్యక్షత వహించగా విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షులు అన్నపూర్ణయ్య శర్మ, జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయకులు ముఖ్య అతిథులుగాను, ఏకేఎంఎల్ ప్రతినిధి ధనలక్ష్మి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. పోటీలకు చందన బ్రదర్స్ మోహనరావు, ఎన్కేఎంఎల్ ధనలక్ష్మిలు స్పాన్సర్లుగా వ్యవహరించారు. అతిథులు అన్నపూర్ణయ్య శర్మ, రవిశంకర్ పట్నాయక్, ధనలక్ష్మి, శ్రీకృష్ణవాణి, ఉదయ బానోజీరావుల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ తరఫున బాల సంస్కార శిక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ అనేది ఏర్పాటు చేయడం అయ్యింది. మహిళలు చాలామంది చాలా బాగా పాల్గొన్నారు. చాలా మంచి మంచి ముగ్గులు వేశారు. మా వీధికి అందం వచ్చేసింది ఇక్కడ. అండ్ పోటీకి ఎస్కేఎంఎల్ వారు స్పాన్సర్ చేశారు. అండ్ అలానే చందన బ్రదర్స్ కూడా వాళ్ళ సౌజన్యంతో కూడా మేము వీళ్ళందరికీ చీరలు ఇవ్వబోతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా మన హిందూ ధర్మాన్ని ఏదైతే మన కల్చర్ రాను రాను పోతుంది. ఇప్పుడు ఎవరు కూడా ఇష్టపడట్లేదు ముగ్గులు వేయాలి చేయాలి అనేది ఉండట్లేదు. సో దాన్ని ఎంకరేజ్ చేయాలన్న మెయిన్ ఉద్దేశంతో మన విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ ప్రోగ్రాం అనేది జరపడం జరిగింది.